వేడుకుంటున్నాను నాయన. ప్రభువా, కృప చూపండి, దయ పాలించండి. ఈ విధంగా వాక్యాన్ని ఒకరు షేర్ చేసుకొని మేము బైబిల్ని ధ్యానించడం ఎంతో మంచిది నాయన. వాక్యములో లోతైన వాక్యాన్ని తెలుసుకోవడం చాలా గొప్ప సంగతి. వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. వాక్యాన్ని విశదీకరించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మేమందరం ఒకరికొకరు చేరి వాక్యాన్ని షేర్ చేసుకుంటాం. అది ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ కృపను అనుగ్రహించండి. ప్రభువా, మా నాయన ఈరోజు వాక్యం చెప్పే ఆ ఆ స్త్రీని కాపాడండి. తన నోటిని బూరగా వాడకోండి. సిలువ వెనక మరుగుపరిచి నీ వాక్యాన్ని మాకు అర్థమయ్యేలాగా చెప్పమని యేసుక్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన గారికి కూడా మరి జూమ్ తరపున వందనాలు. మరి మన మధ్య సహోదరి మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మ గారు, సిస్టర్ మరియమ్మ గారు రాలేదా? వందనాలక్క. అమ్మ పాట పాడతారా? పాడతానక్క. మరియమ్మ గారు మరి దేవుణ్ణి ఆరాధించి స్తుతించే గీతం పాడతారండి. అందరం విందాం. ప్రభునందు మీ అందరికి ప్రేమ వందనాలండి. ఈరోజు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గత 2-3 సార్లు వీడియో ఆన్ చేసుకో. వీడియో ఆన్ చేయాలక్క. చేసుకోమ్మా. ఒక్క నిమిషం అక్క. నేను ఎందుకు రాలేదమ్మా మరియమ్మ గారు పాట పాడటానికి? వస్తానని చెప్పి రావటం మానుకోవటమేనా? లేదక్క, నిన్న జూమ్ అయిపోయిందక్క. సెట్ అయిపోలేదే. చెప్పకూడదు, కుదరినప్పుడు రావమని చెప్పాలంటే. ఓకేనక్క. వచ్చిన మీ అందరికి వందనాలండి. ప్రతి బాష్ప బిందువును తొడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా వచ్చియుండే మన కొరకు. మన పాప శాపములు భరించుటకు న్యాయాధిపతి యేసే అరుదించెను మన కోసమే, మన కోసమే, మన కోసమే యేసు బలియాయెను. మన కోసమే, మన కోసమే, మన కోసమే యేసు బలియాయెను. ప్రతి బాష్ప బిందువును తుడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా వచ్చియుండే మన కొరకు. నీ దుఃఖ దినములను సమాప్తములు చేసి ఆనంద తైలముతో అభిషేకించి, నీ దుఃఖ దినములను సమాప్తములు చేసి ఆనంద తైలముతో అభిషేకించి ఉల్లాస వస్త్రములు నీకిచ్చెను. కన్నీటి దినములను నాట్యముగా మార్చెను. ఉల్లాస వస్త్రములు నీకిచ్చెను. కన్నీటి దినములను నాట్యముగా మార్చెను. మన కోసమే, మన కోసమే, మన కోసమే యేసు బలియాయెను.
మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. ప్రతి బాష్ప బిందువును తుడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా వచ్చియుండె మన కొరకు. పాపమనే చెర నుండి నిన్ను విడిపించి దాసత్వములో నుండి నిన్ను తప్పించి పాపమనే చెర నుండి నిన్ను విడిపించి దాసత్వములో నుండి నిన్ను తప్పించి నీ పాప భారాన్ని తాను మోసెను మన కొరకు యేసయ్యా యాగమాయను. నీ పాప భారాన్ని తాను మోసెను మన కొరకు యేసయ్యా యాగమాయను. మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. ప్రతి బాష్ప బిందువును తుడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా వచ్చియుండె మన కొరకు. ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే చిందించి సొగసైన స్వరూపమైన లేనివానిగా మారి ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే చిందించి సొగసైన స్వరూపమైన లేనివానిగా మారి తుది శ్వాస వరకు నీకై తపించెను సిలువలో నీ శిక్ష కొట్టివేసెను. తుది శ్వాస వరకు నీకై తపించెను సిలువలో నీ శిక్ష కొట్టివేసెను. మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. ప్రతి బాష్ప బిందువును తుడుచుట కొరకు ఘనుడైన యేసయ్యా వచ్చియుండె మన కొరకు. మన పాప శాపములు భరించుటకు న్యాయాధిపతి యేసే అరుదించెను మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. మన కోసమే మన కోసమే మన కోసమే యేసు బలియాయను. వందనాలక్క. చక్కగా పాడినావమ్మా, చక్కటి పాట పాడినావు, నిజమే కదా. మరి
ఆయన ప్రతి కన్నీటిను సంతోష బాష్ప బిందులుగా మార్చే దేవుడు. తర్వాత ఆయన సిలువలో మన కోసం మరి ఆయన అమూల్యమైన రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన రక్షణ మరి కలిగించిన దేవుడు. చక్కటి పాట పాడావమ్మా, దేవునికి స్తోత్రం. ఈ పాట పాడుతుంటే నిజంగా మనసు ఎంతో బాధ అవుతుంది, గుండెలు పిండినట్టుగా అనిపిస్తుంది. చక్కటి పాట పాడిన మరియమ్మ గారికి వందనాలు. మరి మన మధ్య ఇప్పుడు నా ప్రియ సహోదరి కేజమ్మ గారు ఉన్నారు. కేజా మరి కేజమ్మ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిందే లేదు. ఆమె తెలియని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. మరి ఆమెను తల్లి గర్భంలోనే దేవుడు ఆమెను అభిషేకించుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆమె జీవితం అంతా సేవ నిమిత్తమై ఆమె నిలబడింది. ఆమె బ్రతికినన్ని రోజులు ఆయన కోసం మరి ఆయన ఆత్మను కలిగి అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం అందరం ప్రార్థన చేస్తామండి. చక్కటి ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి దేవుడు ఎల్లప్పుడూ ఆమెకి ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. కేజమ్మ. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా ఈరోజు చిన్న క్విజ్ చేసుకుందాము, మిగతా వాళ్ళు వచ్చే నిమిత్తమై. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను అన్న భక్తుడు ఎవరు బైబిల్లో? నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. ఇర్మియా ప్రవక్త కాదు. ఇంతకుముందు కూడా చాలా సార్లు 2-3 సార్లు అడిగాను. దావీదు ఎవరబ్బా విలపించిన ప్రవక్త? అడ్డు లేకుండా అంగలార్చెదను. యోబు. వెరీ గుడ్. అన్నాలండి. అడ్డు లేకుండా అంగలార్చెదను యోబు భక్తుడు. అలాగే నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని ఎవరిని గూర్చి యేసు ప్రభు ఎవరితో చెప్పాడు? శిష్యులందరితో. నన్ను నీకు అప్పగించిన వానికి మరి ఎక్కువ పాపం కలదని యేసు ఎవరితో చెప్పాడు? ఎవరి గురించి అంటే ఇస్కరియోతు యూదాను గురించి అని చెప్పారు. ప్రధాన యాజకులతో, ఆయన్ని కొట్టడానికి వచ్చిన నన్ను నీకు అప్పగించిన వానికి అంటే నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని ఎవరు చెప్పారు? యేసు ప్రభు యూదా ఇస్కరియోతును గురించి ఎవరితో చెప్పాడు? పిలాతు. వెరీ గుడ్. పిలాతు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, మంచిది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో 7 మంది పరిచారకులను నియమించినట్టు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ 7 మంది పరిచారకుల్లో యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఫిలిప్పు. ఫస్ట్ ఎవరు చెప్పింది? ఫిలిప్. కరెక్ట్. దేవుడు దాసుల గృహం అని ఏ దేశాన్ని గురించి చెప్పాడు? ఐగుప్తు గురించి. దాసుల గృహం. నెక్స్ట్, నోహు కాలంలో వచ్చిన జలప్రలయంలో పర్వతముల మీద ఎన్ని మూరల ఎత్తు నీళ్లు ప్రచండంగా నిలిచింది? పర్వతముల మీద ఎన్ని మూరలు? గుర్తులేదు కదా. 15 మూరలు. 15 మూరలు పర్వతములను మించి పైకి వచ్చాయన్నమాట. జలప్రలయం వచ్చినప్పుడు నోహు వయసు ఎంత? 600. యోబు కుమార్తెల పేర్లు అందరికి తెలుసు కదా? తెలుసండి. చెప్పండి. వరకు బానే ఉంది. ఏమేమి ఆ పేరుకు అర్థం ఏంటి? లవంగపట్ట. పావురం. వెరీ గుడ్. ఎవరైనా చెప్పింది? నెక్స్ట్ అమ్మాయి ఎవరు? మొదటిది ఏమీమా, రెండవ అమ్మాయి కెజియా. పేరుకు అర్థం? లవంగపట్టి.
లవంగిపట్ట. నెక్స్ట్ థర్డ్ అమ్మాయి ఎవరు? కెరమ్. హబ్బు. ఆమె పేరుకి అర్థము కాటుక లేదా కాటుక. పరిశుద్ధాత్మ. ఇలా కాటుక. వెరీ గుడ్. యెరూషలేములో ఉన్న సహోదరులలో బీదవారి నిమిత్తం కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిన వారు ఎవరు? మాసిదోనియా. వారు చందా వేయాలని అనుకున్నారు. మాసిదోనియా వారు. మంచిది అనేవారు. నెక్స్ట్ ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండేనని పౌలు ఏ పరిచారకురాలను గురించి చెప్పాడు? రూపు తల్లి ఆమె పరిచారకురాలు. ఫీబే ఊరి పేరు వెంకరేయ. వెరీ గుడ్. మంచిది. దేవుడు నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతులని చెప్పాడు అని ఎవరిని గురించి చెప్పబడింది? కరెక్ట్. వీరు దూషింపకుండా శిక్షించబోటకై వీరిని సాతానుకు అప్పగించినని ఎవరిని గురించి మొదటి తిమోతి పత్రికలో వ్రాయబడింది? హుమెనయును అలెగ్జాంద్రును. కరెక్ట్. హుమెనయు అలెగ్జాంద్రు. లుస్త్రలో జల సమూహము దేవతలు మనం రూపంలోకి వచ్చి ఉన్నారని బర్నబాను గురించి ద్రుపదిని గురించి అన్నారు కదా. ఆ మాటలు ఏ భాషలో అన్నారు? లుకయోనియా భాషలో. వెరీ గుడ్. చాలా మంచిది. లుకయోనియా భాషలో. నా అడుగెల్లా నీతిలో పడెను అన్నవారు ఎవరు? యోబు. కరెక్ట్. చేదైన వేరును గుర్చి ఏ పత్రికలో ఏ అధ్యాయంలో వ్రాయబడింది? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. 12వ అధ్యాయం. ఈ పత్రిక. కరెక్ట్. ఎవరి విషయంలో చేదైన వేరు అని రాయబడింది? ఏశావు. వెరీ గుడ్. అలాగే చివరి ప్రశ్న, చేదైన పైత్యము ఎవరిలో ఉన్నట్లు బైబిల్లో వ్రాయబడింది? గారడి సీమోన్. వెరీ గుడ్. గారడి సీమోన్. చాలా మంచుకున్నాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. పోయినసారి మీకు ప్రశ్న వేసినట్టుగా ఇప్పుడు ప్రశ్నలో వచ్చినట్టుగా కూడా గారడి వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? బైబిల్లో గారడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. గారడి సీమోను అలాగే ఎలుమా అనబడిన గారడివాడు. ఎలుమ అంటేనే గారడి. తర్వాత ఇలాగూ సీమోన్ అనే గారడి వాని గురించి అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో చదువుతాం. అలాగే 13వ అధ్యాయంలో మరొక బర్రి యేసు అనే మరొక గారడి వాని గురించి మనం చదువుతాం. ఈరోజు మొట్టమొదట అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఉన్న గారడి వాని గురించి చదువుతాం. చూడండి, అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 9వ వచనం నుంచి 10వ వచనం వరకు లేదా 13 వరకు చదువుకుందాం. ఎవరైనా ఒకరు గట్టిగా చదివితే మంచిది. సీమోనను ఒక మనుష్యుడు లోగడ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టింది. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను.
చాలు. వాక్యం చదివిన సోదరికి ప్రభు నామన వందనాలు. వచ్చిన ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి మనం వెళ్దాం. ఘనమైన తండ్రి, గొప్ప తండ్రి, శాశ్వతమైన దేవ, ప్రాణ ప్రాప్తిని మాకు అనుగ్రహించి ఈరోజు తిరిగి నీ సందులో చేరుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ప్రభా, మా మధ్యకు దిగరమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు వేవేల పరిశుద్ధుల మధ్యకు దిగి వచ్చిన దేవా, నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, ప్రాణాన్ని మా కొరకు ధారపోసిన గొప్ప దేవా, నీ ప్రేమ నీ ప్రాణం పెట్టుట్లో ఉన్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచి వారి కొరకు ఎవరు చనిపోయే త్యాగం చేసే వాళ్ళు ఎవరు లేరు. పాపుల స్నేహితుడిగా, పాపుల రక్షకుడుగా ఈ లోకానికి రావడానికి దేవా మీరు ఉద్దేశించినందుకు, మీరు ఆది కాలంలో సెలవిచ్చిన రీతిగా మానవుల కొరకు, పాపశాపముల కొరకు చనిపోవడానికి వధింపబడిన గొర్రెపిల్లగా ఆనాడే మీరు సంకల్పించిన సంకల్పాన్ని యుక్తకాలమున ప్రభా మా మధ్యకు వచ్చి 2000 సంవత్సరాల పూర్వం మీ ప్రాణం సెలవులో పనంగా పెట్టినందుకు స్తోత్రములు. మాట ఇచ్చిన దేవుడు, మాట నెరవేర్చావు, రక్షించావు, నీ జీవ మార్గంలో నడిపిస్తున్నావు, జీవ వాక్యములను మా ఎదుకు తీసుకుని వచ్చావు. ఇందులో చదువుకున్న భాగమును ప్రభా నాయన మా మేధస్కవి అందవు నీ ఆత్మ ద్వారా మాకు బోధ కలుగ చేయండి. నిష్ప్రయోజకులము తండ్రి, నీ సులువు చాటును మరుగుపరిచి వాక్యం చెప్పవలసిన నన్ను నా నోరు తెరిపించి మీ వాక్యపు ముద్దలు అనుగ్రహించి మా అందరికీ క్షేమము, దిద్దుబాటు, ప్రయోజనము, క్షేమాభివృద్ధి కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినే చెవి, గ్రహించే హృదయము, లోబడే స్వభావమును మాకు అనుగ్రహించండి. వాక్యమైన దేవ, మీ యొక్క సన్నిధిని, మీ స్వరమును మేము కోరుకుంటున్నాము. మన నరమాత్రపు యొక్క స్వరము కాకుండా దేవుని స్వరమే వినిపించి అత్యున్నతమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకోండి. యేసయ్య అతి పరిశుద్ధమైన, ఎన్నికైన, నమ్మకమైన నామంలో స్తుతులు చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, మనం చదువుకున్న అపొస్తలుల కార్యం 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఇక్కడ సీమోను అనక గారడీ చేసేవాడు గురించి మనం చదువుకున్నాం. అతడు తానెవడో గొప్పవాడనని చెప్పుకున్నట్టుగా మనం చేస్తున్నాం. తానెవడో గొప్పవాడు అని చెప్పుకుంటున్నట్టుగా, తానే చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రింద వచనాల్లో 10వ వచనంలో ఇతరులు ఆయన గురించి ఏమని చెప్పుకుంటున్నారు చూడండి. 10వ వచనం, కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. తాను చెప్పుకుంటున్నాడు, తనను గురించి ఆ ఊరి వారందరూ చెప్పుకుంటున్నాడంట. తాను చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాడు? నేను గొప్పవాడును అన్నాడు. ఏమి గొప్పవాడో వివరం మనకు లేదు, కానీ ఏమని చెప్పుకున్నాడో నాకైతే తెలియదు. కింద మనకు తెలుసు, పేతురు యొక్క దగ్గరికి వెళ్ళి కొంత వెండిని పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తానో వాడి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్లుగా నాకు అధికారం ఏమని ఆయన అడిగినట్టుగా చూస్తున్నాం. అతడు గొప్పవాడంటే తన దగ్గర ఉన్న వెండిని బట్టి అతడు గొప్పవాడు అనుకుంటున్నాడేమో, నాకైతే తెలియదు. తాను గొప్పవాడు అని చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ జనులు ఆయన గురించి ఏం చెప్పుకున్నారు? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొని అతని మీద అందరూ లక్ష్య పెట్టుతున్నట్టుగా చూస్తున్నాం. అతడు దేవుని మహాశక్తి అని వాళ్ళు చెప్తున్నారంట. అంటే దేవుడే అన్నట్లుగా చెప్పుకుంటున్నారు అన్నమాట. ఈ తత్వం ఎవరిలో కనిపిస్తుందో మనకు బాగా తెలుసు. ఉత్తర దిక్కున్న పర్వతం మీదకి నేను వెళ్తాను, ఆ యొక్క సర్వోన్నతుడైన దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను అని చెప్పుకునేవాడైనా మనకు గుర్తొస్తున్నాడు. కనుక తాను దేవునితో సమానుడని, దేవుని లాంటి గొప్పవాడనని, తనకు వెండి ఉందని, వెండితో ఏదైనా చేయగలనని, ఒకవేళ గారడీలు చేసే విషయంలో ఒకవేళ నేను గొప్పవాడని ఏమేమి చెప్పుకుంటున్నాడో అది మనకైతే తెలియదు, కానీ
తాను చెప్పుకుంటున్న విషయం ఏంటంటే నేను గొప్పవాడను. ఈ లోకంలో మనం గొప్పవాళ్ళమని మనం చెప్పుకోగలమా చెప్పండి? మనం గొప్పవాళ్ళమా? మనము చెప్పుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతామా? ఎంత బంగారున్నా మనం గొప్పవాళ్ళమా? ఎంత ఆస్తి ఉన్నా మనం గొప్పవాళ్ళమా? ఎంత అందమున్నా మనం గొప్పవాళ్ళమా? ఎంత కులస్థులమైనా మనం గొప్పవాళ్ళమా? ఎంత ఆయువు ఉన్నా మనం గొప్పవాళ్ళమా? దేన్ని బట్టి మనం చెప్పుకోగలం? మనల గురించి మనం కాదంట కదా. 27వ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడింది? నీ నోరు కాదు అన్యుడే పరులేమో కొనియాడాలి, పరులే నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలని దేవుని వాక్యంలో ఉంది. కానీ ఇక్కడ తను తానే చెప్పుకుంటున్నట్టుగా మనకు వాక్యంలో మనం చూస్తున్నాం. ఇతడు గొప్పవాడు అంట. మన గొప్పతనాన్ని గురించి మనం కాదు కానీ ఇతరులు చెప్తే అది బాగుంటుంది. చూడండి, యోబు భక్తుని గురించి ఇందాక మనం క్వశ్చన్స్ వేసుకున్నాం కదా. తూర్పు దిక్కున ఉన్న జనులందరిలోకి వెళ్ళ గొప్పవాడని ఎవరిని గురించి రాశాడు దేవుడు? అక్కడ యోబుని గురించి రాసినట్టు మనం చేస్తున్నాం. అది దేవుడు చెప్తే దాని వాల్యూ ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడు. మళ్ళీ హెబ్రీ పత్రిక వచ్చేసరికి యోబుని గురించి దేవుడు ఏం చెప్పాడు? భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు ఎవరని చెప్పాడు దేవుడు. అదే యోబుని గురించి గొప్పతనం. అతడు ధనమును గురించి గొప్పవాడుగా దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అతని ఆత్మీయతను గురించి అతడు మిక్కిలి సాత్వికుడని దేవుడే చెప్పినట్టుగా మనం చేస్తున్నాం. కనుక ప్రియులారా, మనమే గొప్పవారం కాదు. ఇలాగ బైబిల్లో కూడా కొద్దిమంది చెప్పుకున్నారు బైబిల్లో మేము గొప్పవారమని. ఇదే అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో చూడండి. 5వ అధ్యాయము అపోస్తుల కార్యం ఒక పేజీ మనం తిప్పితే 36వ వచనం. 5:36లో ఒకడు ఉన్నాడు. ఆ దినములందు మునుపు థూదా లేచి తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకుని వాడు చంపబడను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులని చదువుకుంటున్నాం. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు థూదా. థూదా కానీ తూదా అని చదువుతాను చాలా సార్లు, ఒత్తి చెప్పబడింది తూదా. కనుక అతడు తాను గొప్పవాడనని చెప్పుకున్నాడంట. తన చుట్టూ ఎంతమందిని పెట్టుకున్నాడు? 400 మందిని పెట్టుకున్నాడు. ఇతడు అధికారుల మీద తిరుగుబాటు చేసిన వాడని వాక్యంలో మనకు రాబోతుంది. కనుక అతడు తన చుట్టూ ఉన్న వారందరూ, అతను నమ్ముకున్న వారందరూ ఏమైపోయారు? ఆయన చంపబడ్డాడు. ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా చెదరి ఎత్తులైనట్టుగా మనం చూస్తున్నాం. కనుక తాను గొప్పవాడిని చెప్పుకునే వాళ్ళు పడిపోయినట్టుగా, చంపబడినట్టుగా, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెదిరి బద్దలైపోయినట్టుగా మనం చూస్తున్నాం. కింద ఇంకొక వాడు ఉన్నాడు 37వ వచనంలో. అతడు ఎవరో చూడండి. వాని తర్వాత జనసంఖ్య దినముల్లో గల్లేయుడైన యూదాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయేది. రెండవ వాడు ఇతడు కూడా యూదుడే. తూదా యూదుడే, కింద యూదా కూడా యూదుడే. కానీ అతడు కూడా అతనితో కూడా ఉన్న వారిని కొద్దిమందిని ప్రేరేపించి తిరుగుబాటు ప్రేరేపించాడు. కానీ వారు చనిపోయారు. అతడు కూడా నశించినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, సంఘాల్లో ఉంటున్నాం మనము కూడా మన జీవిత దినాల్లో మనము గొప్పవారమని చెప్పుకొని ఎంతో మందిని ఆకర్షించి మన చుట్టూ ఉన్న వారిని ఒక ట్రూప్గా, ఒక గ్యాంగ్గా, ఒక గుంపుగా మనము చేసుకొని తిరుగుబాటు చేసిన దేవుడు వాళ్ళందరూ నశించిపోయారని, చెదిరిపోయారని మనం చూస్తున్నాం. కనుక మనలో ఎవరూ మనం గొప్పవారం కాదు. అసలు మన పుట్టుకే ఎలాంటిదంట? నువ్వు పాపంలోనే పుట్టిదివి, పాపంలోనే జీవిస్తున్నావు, చస్తే పాపంలోనే చనిపోతావు, నిత్య నరకాగ్నిలో వేయబడతావు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనలో ఏ గొప్పతనం, ఇది పాజిటివ్ గా కానీ ఏ విషయాలు మన జీవితంలో లేవు. నెగిటివ్ గా మన జీవితం అంతా నెగిటివే. ప్రియులారా, ఇతడు కూడా అలాగే గొప్పవాడని చెప్పుకున్నాడు. ఒకవేళ ధనంలో కూడా గొప్పవాడని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 49వ కీర్తన మనం బాగా తెలుసు కదా. 49వ కీర్తన 6వ వచనం మనం చూద్దామా? ఎందుకంటే దేవుని వాక్యం ఇటు అటు మనం తిప్పవలసిన వారం. బెరయ క్రైస్తవుల వల్లే
దేవుని వాక్యం ఇచ్చట కొంత అచ్చట కొంత మనకు వస్తుంది కాబట్టి వాటిని మరీ మరీ మనం మననం చేసుకోవడం ఎంతైనా మంచిది. 49వ కీర్తన 6వ వచనం నుంచి చదువుతారమ్మా. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను. ఇక్కడ కొద్దిమంది పొగడించుకుంటారంట, లేకపోతే వాళ్ళే ఉంటారు తమను గురించి. ఏమని? తమ ఆస్తియే ప్రాపకమని నమ్ముకుంటారంట. ఆస్తి ప్రాపకమా? ఆస్తిని మనం నమ్ముకోగలమా? ఉగ్రత దినమున వాని ఆస్తి అక్కరకు రాదని వాక్యం కూడా మనం చూస్తున్నాం. కనుక విస్తార ధనగంతలను బట్టి కొద్దిమంది తమను తామే పొగడుకుంటారంట. కానీ ఏమవుతుంది? అది వాటిని నమ్ముకుంటే అవి కూడా నశించిపోయేవిగా ఉన్నాయి కదా. ఐశ్వర్యము రెక్కలు కట్టుకొని పక్షి వల్ల ఎగిరిపోతుందని కూడా దేవుని వాక్యంలో ఉంది. కనుక ధనాన్ని బట్టి కూడా మనం పొగడుకోవడానికి వీలు లేదు. కొన్నిసార్లు మనకు లోకసంలో ధనము లేదు, పాపులారిటీ లేదు, అవి లేవు ఇవి లేవు, చెప్పుకోదగినవి ఏమి లేవని మనం అనుకుంటా ఉంటాం మేము. కానీ చెప్పుకోవడానికి దేవుడు ఒక గొప్ప విలువైనది మనకి ఇచ్చాడు. చూడండి 9వ వచనంలోనే ఏమని రాయబడింది? సోదరి ముందు చదివింది కదా, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవచ్చు. కనుక ధన విస్తారతను కలిగిన వాళ్ళు, వెండి బంగారు కలిగిన వాళ్ళు, ఆస్తులు కలిగిన వాళ్ళు, ఒకవేళ వాళ్ళకి చెప్పుకోదగిన కోట్లలో, ఒకవేళ బిలియన్స్ లో ట్రిలియన్స్ లో వాళ్ళు ఆస్తిని సంపాదించుకోవచ్చు, కానీ వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పదిన మనము చెప్పలేము. దానికి కొంత దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించినవి ఎవరి పోతామని దేవుడు అడిగాడు. కానీ ఆయనకు ఆత్మరక్షణ లేదు, ఆత్మ విమోచించబడలేదు. కానీ మనం బీదవారమైన ప్రభు ఏమన్నాడు? నీ ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పదని. యేసు ప్రభు తన రక్తంతో మనం కడుక్కున్నాడు కాబట్టి మన ప్రాణమునకు దేవుడు కట్టిన విలువ ఎంతండి? విలువ ఎంత? ఎంతో గొప్పది, బహు గొప్పది. అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే అన్నారు. ఎవరు తీర్చలేని బాకీ పెట్టి దేవుడు మనం కొనుక్కున్నాడు కనుక మన ఆత్మలు విమోచించబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చనిపోతే ఎక్కడుంటాము? పరలోకంలో ఉంటాం. ఈ యోగ్యత అనేకులకు లేదు గనక విస్తార ధనగంతలు సంపాదించుకున్న వాళ్ళకి నేను ఎందుకు భయపడాలి అన్నాడు. ఎవరికి భయపడలేని గొప్ప విమోచన క్రయధనము దేవుడు మనకి ఇచ్చాడు కనుక దీన్ని బట్టి మనం ఆశ్చర్యపడాలి. కానీ లోక సంబంధమైన ధనగంతలను బట్టి మనం ఎన్నడూ గొప్పవారమని ఎప్పుడు మనం చెప్పుకోకూడదు. గొప్పవారిని చూసి మనము అలాంటి వారిని చూసి మనం భయపడకూడదని నేర్చుకుంటున్నాం ప్రియులారా. కనుక దేవుడు అటువంటి గొప్ప ఆత్మరక్షణ, ఆత్మ విలువ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే దేవునికి మనము స్తోత్రం చెల్లింపవలసిన వారంగా ఉన్నాం. ఇలాగూ ఇతడు తన గురించి గొప్పవాడని చెప్పుకొంచు అలా చెప్తూ ఉండగా అందరూ విభ్రాంతి పడ్డారంట. అందరూ ఆశ్చర్యపడ్డారు. అందరూ అబ్బా ఎంత గొప్పవాడని అనుకుంటూ ఉన్నారు. అతను లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. ఇలాగ లక్ష్య పెట్టి అందరూ అలాగా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్న సమయంలో ఇక్కడ ఆ దినాల్లోనే ఫిలిప్పు సమరయ గ్రామాన్ని సందర్శించినట్టుగా చూస్తున్నాం. అప్పుడు ఇది ఎప్పుడు ఏ సందర్భంలో ఈ పేర రాయబడిందని మనం చూస్తే యెరూషలేము సంఘానికి బహు గొప్ప హింస కలిగింది. ఆ సమయంలో అప్పుడప్పుడే చనిపోయాడు ఎవరు? నరహత్య చేయబడ్డాడు భక్తుడు స్టెఫెను గురించి, ఆయన చావును గురించి అనేకులు విలపిస్తున్న దినాలు, చాలా ప్రలాపం కూడా జరిగింది. ఆ సంఘానికి ఇలాంటి హింస జరిగించబడుతూ ఉండగా అప్పుడే వచ్చాడు ఎవరు? ఆ యొక్క సంఘాన్ని పాడు చేస్తున్న సౌలు వచ్చాడు. ఇంటింటికి వెళ్ళి పురుషుల్ని స్త్రీలను ఎత్తుకొని పోయి లేదా ఈడ్చుకొని పోయి వారిని చెరసాల వేస్తూ సంఘాన్ని పాడు చేస్తున్న దినాల్లో ఇప్పుడు సంఘమంతా చెదిరిపోయి ఉన్నారు. చెదిరిపోయేటప్పుడు పెద్ద పెద్ద లగేజెస్ అన్ని తీసిపోయి ఉంటారండి. ఏదో తట్టా బుడ్డ ఎసెన్షియల్ థింగ్స్ అలాంటివి మాత్రమే తీసుకుని పోయి ఉంటారు. కనుక వెళ్తూ ఉండగా ఏ ఊర్లో చేరాలి, ఏ గలీలో చేరాలి, ఎక్కడ నివసించాలి, ఇదే సవాలక్ష ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ సమయంలో వారు పట్టణంలో సమరయ పట్టణానికి కొద్దిమంది, యూదా పట్టణాల్లో కొద్దిమంది అలాగా
యూదా సమయ ప్రాంతాలకు వాళ్ళు వెళ్తూ ఉండగా మరి బిక్కుబిక్కుమని జీవించవలసిన దినాల్లో ఎన్నో చింతలు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వారు చెదిరిపోయి కూడా అసలు వచ్చిన కష్టాలన్నీ క్రైస్తవులని చెప్పుకున్నందుకే కదా, యేసు ప్రభు నమ్ముకున్నందుకే కదా కష్టాలు. అయినా కూడా వారు నోరు తెరిచి సంచారము చేస్తూ ఊరి వెంబడి ఊరి వెళ్తూ వాళ్ళు అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తున్న దినాలండి. అలాగూ ఫిలిప్పు సమరయ పట్టణం దాకా వెళ్ళి అక్కడ కూడా సేవ చేస్తూ ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నాడు. అతని మాటలను చూసి చాలా మంది ఇప్పుడు ఇంతకు ముందు సీమోను గురించి, గారడి వాని గురించి లక్ష్య పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పేతురు ఈ యొక్క ఫిలిప్పు దేవుని మాటలు చెప్తుండగా అతని మీద వాళ్ళు లక్ష్య పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి 7వ వచనం, 8వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాము. ఆయన ఏమేం చేస్తున్నాడు అక్కడ? దేవుని మాటలు మాత్రమే కాకుండా అనేకులకు పట్టిన అపవిత్రాత్మను పెద్ద కేక వేసి వారిని వదిలిపోయింది. పక్షవారు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము. ఇంతకు ముందు గారడీని లక్ష్య పెట్టిన వారు ఇప్పుడు ఈయన లక్ష్య పెడుతూ ఈయన మాటలు వింటూ ఉండగా దేవుడు ఆ యొక్క ఫిలిప్ ద్వారా గొప్ప ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు కూడా దేవుడు జరిగిస్తున్నాడు. పెద్ద కేకలు వేసి అపవిత్రాత్మలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఆ అద్భుతాలు జరుగుతూ ఉండగా ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఎవరి ద్వారా కలిగింది మిగుల సంతోషము? ఫిలిప్ ద్వారా కలిగింది. ప్రియులారా, మనం ఉన్న చోట మన ద్వారా ఇతరులకు సంతోషమే కలగాలి. మనల్ని బట్టి దుఃఖము కాదు, మనల్ని బట్టి విచారము కాదు, మనల్ని బట్టి సంతోషము కలిగించాలి. ఇక్కడ ఈ పట్టణం అంతా సంతోషించింది, కానీ ఎటువంటి సంతోషం అంటది? చిన్న సంతోషం కూడా కాదు, మిగుల సంతోషం. యేసు ప్రభు కూడా ఈ లోకంలో పుట్టినప్పుడు ఏమని చెప్పారు దూతలు? ఆకాశంలో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం, యేసు ప్రభును గురించిన వార్త, సువర్తమానం అనేకులకు ఆ దినాల్లో సంతోషం కలిగించి, మన దినాల్లో కూడా మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన ద్వారా సంతోషము కలిగించబడేటట్టుగా మనం ఉండాలి. ఇదే అధ్యాయంలోనే 39వ వచనం చూడండి. ఇదే అధ్యాయం 39లో ఎవరికి ఇక్కడ సంతోషం కలిగింది చదువుతారా? వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పుడు ఎందుకు సంతోషమైంది నపుంసకునికి? తను కన్నాకే రాని మంత్రి కింద, ధనాగారపు మంత్రి కింద మంత్రి పదవిలో ఆయన ఉన్నాడని ఆయనకు సంతోషం లేదు. కానీ ఏమి తీసుకున్నప్పుడు ఆయనకు సంతోషం కలిగింది? బాప్తిసం తీసుకున్నప్పుడు, అనగా దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు ఆయనకు సంతోషం కలిగింది. అది ఫిలిప్ ద్వారానే అది ఆయనకు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఫిలిప్ వ్యక్తిగతంగా వ్యక్తులకు సంతోషం కలిగిస్తున్నాడు. అదే సమయంలో ఊరి వారందరికీ దేవుని మాటలు చెప్పి దేవుని కార్యాలు చేసి ఆయన సంతోషపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇటువంటి పట్టణంలోనే జీవిస్తున్నాడు ఎవరు? మనం ముందు చెప్పుకున్న సీమోను. అతని ద్వారా ఎన్నో గారడీ కార్యక్రమాలు జరిగినాయి, కానీ ఆ ఊరికి సంతోషం ఉందండి? సంతోషం కలిగినట్లు మనం చదువుతున్నామా? తన గారడీ చేత అనేకులను బురడి కొట్టించాడేమో, మోసం చేశాడేమో, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపాడేమో, మాటలు చెప్పాడేమో, మాయలు సృష్టి చేసి కలిగించినట్లు ఉన్నాడేమో, కానీ ఆ పట్టణానికి ఏమాత్రమూ సంతోషం లేదు. కానీ యేసు క్రీస్తు యొక్క మాటలు చెప్పినప్పుడే లోకానికి అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా మన జీవితంలో కానీ మన సంఘాల్లో కానీ దేవుని మాటల విషయంలోనే మనకు సంతోషం. అందుకే 16వ కీర్తనలో చివరి మాట ఏమని రాయబడింది? నీ సన్నిధిలో ఎంత సంతోషిస్తున్నాడు దావీదు? నీ సంతోషంలో, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. టీవీ ఎదుట కూర్చుంటే సంపూర్ణ సంతోషం అని చెప్పలేము. అందులో కల్తీ, అందులో లోకం, అందులో అల్లరి, అందులో దానిలో క్షణమాత్రం ఉండే సమయం సంతోషం.
అది పవిత్రమైన సంతోషం కాదు. కానీ ఒక్క దేవుని సన్నిధిలోని ఎంత సంతోషం, ఒక్క వచనం యొక్క అర్థం నేర్చుకుంటే మనకి ఎంత సంతోషం, ఒక చిన్న ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తే ఎంత సంతోషం. తిండి తిన్నంతలో కూడా సంతోషం ఉండదు, వస్త్రాల్లో మనకు సంతోషం ఉండదు, దేవుని సన్నిధిలో సంతోషం. ఒక భక్తుడు అన్నాడు, ఒకవేళ మరి మనకు స్పెషల్ మీటింగ్స్ ఉంటాయనుకోండి, ఇద్దరు బ్రదర్స్ వచ్చారనుకోండి, మొదటి ప్రసంగం ఒక బ్రదర్ చెప్పిన తర్వాత ఎంతో సంతోషం. కొద్దిమంది మొదటి ప్రసంగానికే వెళ్ళిపోతారు, కానీ రెండో ప్రసంగం కూడా వింటే సంపూర్ణ సంతోషం మనకు కలుగుతుంది. కొద్దిమంది ఆరాధన చేసుకొని మెయిన్ మెసేజ్కి ఉండరు, కొద్దిమంది మెయిన్ మెసేజ్కి వస్తారు కానీ ఆరాధనకు ఉండరు. కనుక సంపూర్ణ సంతోషం మనకు కలగాలంటే ఒక దేవుని సన్నిధిలోనే పీడాలి. అలాగూ పట్టణాన్ని సంతోషింపజేస్తూ దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉండగా అందరూ నమ్ముకుంటున్నారంట, బాప్తిసం కూడా తీసుకుంటున్నారంట. మన పాఠ్య భాగంలో సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందినట్లుగా మనం 12-13 వచనాల మనం చదువుతాం. ఆయన కూడా నమ్మాడంట. నమ్మడం మాత్రమే కాదు, బాప్తిసం తీసుకున్నాడు. ఇంకా పైపెచ్చి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడంట, పక్కకు పోకుండా ఉన్నాడు. ఇంకా గారడి పనులు చేయటం లేదేమో, పక్క పోకుండా ఎడబాయకుండా ఉన్నాడు. ఒక క్షణం కూడా పక్కకు పోయిన వాడు కాలేదు. అంటే ఇంత భక్తిపరుడుగా, ఇంత దేవునిలోకి వచ్చినట్టుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఈయన చేసిన గారడి కార్యక్రమంలో అందరు విభ్రాంతి పొందారు, అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ 13వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిజం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. ఇంతకు ముందు పట్టణం వాళ్ళు ఈయన విషయం విభ్రాంతి పొందారు. ఇప్పుడు విభ్రాంతిని కలిగించిన వాడే విభ్రాంతి పడుతున్నాడు. ఎవరిని చూసి? ఫిలిప్పు చేస్తున్న సేవను, సేవా కార్యక్రమాన్ని చూసి ఇతడు విభ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఇంతటితో మాత్రమే కాకుండా ఇలాగా సమరయ ప్రాంతంలో చాలా మంచి సేవ జరిగిస్తున్నాడు ఫిలిప్ అని యెరూషలేము సంఘంలో ఉన్న పెద్దలు విని ఎవరిని పంపించారు వారి మధ్యకి? పేతురును అలాగే యోహాన్ను పంపించారు. వీళ్ళు వచ్చి అందరి మీద చేతులు ఉంచినప్పుడు వారి మీదకి ఏమి దిగి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాము? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినట్టుగా. ప్రత్యేకించి ఎవరు చూస్తున్నారు ఈ పాఠ్యభాగంలో? చాలా మంది పరిశుద్ధాత్ముడు చూస్తున్నారు, కానీ ఎక్కువ గమనిస్తున్నది ఎవరు? ఈ గారెడి ఇస్తున్నాడు. పేతురు దగ్గరికి తన దగ్గర ఉన్న గొప్ప వెండిని కదా తీసుకొని వచ్చి పెట్టాడంట. పెట్టి ఏం చేస్తున్నాడు ఆయన? 19వ వచనం చదవండి. వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. ఏం కావాలంటే ఇప్పుడు ఆయనకి అధికార దాహం అనేది వీటిలో కనిపించింది. అధికారం, హోదా, అంతస్తు, పై స్థానము కదా, ఇది వాడిలో ఉన్న దాహముగా కనిపిస్తున్నట్టు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ద్రవ్యమంతా తెచ్చిపెట్టి నేను ఎవరి మీద చేతులు ఇస్తానో వాడి మీద పరిశుద్ధాత్మ పొందినట్లుగా అధికారము నాకు ఇవ్వడని అడుగుతున్నాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ నేను పొందినట్లుగా నా మీద మీ చేతులు ఉంచండి అని అడగడం లేదు కదా. గమనించండి, జాగ్రత్తగా చదువుకుంటే ఆ పరిశుద్ధాత్మ వరం నాకు కావాలి అనడం లేదు, కానీ నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ రావాలి. కానీ తనను గురించి తను అడుక్కున్నట్టుగా మనకు కనిపించింది. దీనంతట్లో ఆయనకు పరిశుద్ధాత్మ విషయంలో మక్కువ లేదు, కానీ దేని మీద మక్కువ? అధికారం మీద మక్కువ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది డబ్బు పెడితే కొనే ఒక అంగడి వస్తువు అని అనుకుంటున్నాడు, కానీ ఇది సంపూర్ణమైన వరము గాని ఆ తర్వాత ఈవి గాని కదా, ఏ ఈవి గాని సంపూర్ణమైన ప్రతి వరము గాని ఎక్కడి నుంచి వస్తుందంట? జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుందని మనలో మనం మొదటి 10 వచనాల కింద మనం 8, 9, 10 వచనాలు మనం చదువుతాం. కానీ దేవుని నుండి అడగవలసి ఉండగా అడుక్కోకుండా ఎవరిని అడుగుతున్నాడు? పేతురు దగ్గర డబ్బు పెట్టి కొనుక్కోవాలి అని ఆయన అనుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ప్రియులారా,
అలాగా డబ్బుకి ఏమైనా అమ్ముకుంటున్నారా పేతురు యోహాన్లు తాము పొందుకున్న ఆ వరాన్ని? వాళ్ళు ఏమైనా డబ్బుకు అమ్మారా? మరి ఎందుకు ఈయన అడుగుతున్నాడు? ఎక్కడ చూసాడా వాళ్ళు డబ్బు కలెక్షన్ చేసినట్టుగా? అలా కాదు, అది ఎందుకు ఆయనలోనే అది కనపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? రూకలు లేకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి అనుందిగా ఆహారం కాని దాని కొరకు మీరు రూకలు ఎలా వ్యర్థం చేస్తారు అని దేవుడు అన్నాడు. దేవుని యొక్క ద్రాక్షారసం ఉంటే ద్రాక్షారసము ఆయన కార్చిన యేసు ప్రభు కార్చిన రక్తమును గుర్తు. పాలు అనగా సంపూర్ణమైన ఆహారం. అది ఆయనే మనకు జీవపు ఆహారముగా ఉన్నాడు. ఆ రొట్టె ఆయనే, ఆ ద్రాక్షారసం కూడా ఆయన్నే సూచిస్తుంది. ప్రియులారా, దేవుడిచ్చే రక్షణ ఉచితమే. రక్షణ పొందిన తర్వాత మన మీదకి దిగి వచ్చే పరిశుద్ధాత్మ కూడా ఎలాంటిదంటే ఏమైనా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామా? ఉచిత రక్షణ. మనందరిలో కూడా ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మయే కదా పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఒప్పించేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడని యోహాను సువార్తలో మనం చదువుకుంటాం. కనుక పరిశుద్ధాత్ముడే మనం పాపులమని ఒప్పించాడు. అలాగూ పాపాన్ని గురించి మరి తీర్పును గురించి ఒప్పింపజేశాడు. పాపలను ఒప్పుకున్నాము. యేసు ప్రభు మనలో ఆత్మస్వరూపిగా వచ్చాడు. కనుక అలాగూ ఆత్మరూపిగా ఉంటున్న ప్రభు అవసరాన్ని బట్టి మనం తన ఆత్మతో నింపుతూ వచ్చాడని వాక్య సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇతడు మాత్రం ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మ నాకు కావాలని అని అనుకుంటున్నాను. తనకు కాదు, తను చేతులు ఎవరి మీద పెడతారో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ, కానీ తన మీద విషయంలో పరిశుద్ధాత్మని యొక్క అనుగ్రహం పొందాలనే తాను అనుకోలేదు. కనుక ప్రియులారా, ఇది అందుకు పేతురు ఏమన్నాడు 20వ వచనంలో? దేవుని వరమును సంపాదించుకుందునని, ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. కనుక డబ్బుతో నీవు దేవుని వరాన్ని పొందాలనుకుంటున్నావని అది కాదని చెప్తున్నాడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అన్నాడు తన శిష్యులను పంపించి, పరలోక రాజ్యం సమీపించి ఉంది, పరలోక రాజ్యం గురించి సువార్త చెప్పండి అని పంపిస్తాను అన్నాడు. రోగులను స్వస్థపరచుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, అలాగే చనిపోయిన వారిని లేపండి, ఆ తర్వాత శుద్ధి చేయండి అని దేవుడు చెప్తూ ఉచితముగా పొందించే కనుక ఉచితంగా దేవుడి రక్షణ గాని, పరిశుద్ధాత్మను గాని, వరాలు గాని, తలాంతులు గాని మనందరికీ ఎప్పుడైనా డబ్బులు పెట్టేమైనా కొనుక్కున్నామండి? ఏ సంఘంలో గాని మనమేం డబ్బులు పెట్టి కొనుక్కున్నామా? లేదు. ఉచితంగా దేవునితో పొందాము కనుక ఉచితంగా ఇవ్వండి. పేతురు యోహాను అలాగే ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఉచితంగానే కార్యక్రమాలు చేస్తున్నారు. గుడ్డివారికి స్వస్థతలు. పేతురు ఇక్కడ ఫిలిప్ కూడా అంతే, పక్షవాయు గల వారిని లేపుతున్నాడు, కుంటివారిని లేపుతున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నారు. పెద్ద కేకులు వేసి యొక్క దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నారు. ఇలాగ ఉంటున్న సమయంలో ఈయన మరి దైవుని వరమును అలాగూ డబ్బులతో కొనుక్కోవాలని, ఈనాడు ఒకవేళ డబ్బులే తీసుకున్నారనుకోండి, పేతురు డబ్బుకు ఇచ్చాడు అనుకోండి, రేపొద్దున వాడు ఏం చేశాడు చెప్పండి? ఇంత డబ్బు పెట్టాడు కాబట్టి రేపొద్దున చేతులు ఇచ్చిన వారి దగ్గర అందరి దగ్గర ఏం తీసుకుంటాడు? ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. తాను పెట్టిన దానికంటే తక్కువ తీసుకుంటాడా, ఎక్కువ తీసుకుంటాడా? కాబట్టి సేవ అనేది ఏమవుతుంది? ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమైపోతాయి? ఒక వ్యాపారం అవుతుంది. ఆనాడు దేవుని దేవాలయమే వ్యాపారపు ఇల్లు అయిపోయింది అనుకుని యేసు ప్రభు తాళ్లతో కొరడాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆ రూకలను పడేసేసి పావురములని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు. గొర్రెలన్నీ తోసివేసినట్టు, ఆ బలలన్నీ పడగొట్టినట్టు మనం చూస్తున్నాం. అంత కోపం యేసు ప్రభుకి ఎప్పుడు వచ్చినట్టు మనము ఆ సువార్తలో మనం చూడలేము. కనుక దేవుని దేవాలయం వారి వ్యాపారపు ఇల్లు కాదు. దేవుని సేవ చేసే మనము కూడా వ్యాపారస్తులము కానే కాదు. కానీ తిమోతి పత్రికలో చదువుతాం కదా, దైవభక్తి చాలా మంది ఏ సాధనం అనుకుంటున్నారంట? ఏ కథానానం మనుజుల మధ్య
దూషణ పాలు. ఎవరు ఎక్కువ గిఫ్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికే పోవడం కదా. ఎవరు ఎక్కువ సంఘాలు ఆ, ఎక్కువ ధనిక సంఘాలు ఉంటే వాళ్ళ దగ్గరికే పోవడం, మాటి మాటికి వాటిని మరి దర్శించడం, ఎక్కడ లాభం వస్తుందని వాటినే చూసుకోవడం. మన ఎవరో ఒకరు చెప్తున్నారు, ఎక్కువ చందా ఇస్తే పెద్ద ప్రార్థన చేస్తారంట, తక్కువ చందా ఇస్తే చిన్న ప్రార్థన చేస్తారంట. ఇలాంటివి దేవుని సన్నిధిలో అంగీకరించబడితే ఆ సేవలు నెరవేరుతాయా, అవి ఫలభరితంగా ఉంటాయి. ఆ నమ్మే వాళ్ళు ఎట్లా నమ్ముతారో, ఎలా ప్రార్థన చేయించుకుంటారో వాళ్ళకి అర్థం కావాలి. కనుక ప్రియులారు వెంటనే గద్దించేశాడు ఈయన ఏమని, నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ వెండి నీతో కూడా నశించును గాక. మనం కలిగిన వెండి బంగారములు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అవి నశిస్తానే ఉంటాయి. ఉగ్రదిన ముందు మన ఆస్తులు దేనికి పనికి రావు, కానీ దేవుని ఆనుకొని పరిశుద్ధాత్మను ఆనుకొని మనం సేవ చేయవలసిన వారం ప్రియులారా. ఒకవేళ మనలో ఇటు అభిలాష ఎవడైనా కనిపిస్తుందా, ఇప్పుడు లేదేమో మళ్ళీ కనిపిస్తుందేమో. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఏమన్నాడు, మీరు ముందు ఆత్మానుసారంగా ఆరంభించారు, కానీ ఇప్పుడు శరీరానుసారంగా మీరు ముగిస్తారా? ఈ ప్రేరేపణ మీ వలన కలిగింది కాదు, కానీ అవి సాతాను మూలంగానే కలిగినాయని చెప్తాడు. అలాగే మొట్టమొదటి ఆత్మానుసారంగా ప్రారంభించిన ఇద్దరు దంపతులు ఎవరండి? తమ ఆస్తి అంతా అమ్మి అపొస్తలుల పాదం దగ్గర పెట్టాలనుకున్నారు, కానీ ఆ తర్వాత ఏమనుకున్నారు, మనసు మార్చుకొని కొంత దాచుకుందాం అనుకున్నారు. అది వాళ్ళదే, కానీ ఇలా మేము కొంచెం దాచుకుంటున్నాము, ఇంత మాత్రం మేము చెప్తున్నాము అని ఉంటే బాగుండేది. కానీ ఆ తర్వాత ఆ చిన్న ధనం వాళ్ళదే దేవునికి ఇవ్వాలనుకున్న తర్వాత మనం యూటర్న్ వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళు కూడా నశించిపోయారు కదండి, ఒకరి తర్వాత ఒకరు. కనుక డబ్బు ఎంత చెడ్డది. అందుకే మొదటి పేతురు పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం 5వ వచనంలో, ధనాశను ప్రేమించి కొద్దిమంది ఏం చేశారంటే తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారని. కనుక అలాగే యేసు ప్రభుని అమ్ముకునేంత బలహీనత ఎవరిలో వచ్చేసింది? ఇస్కరియోతు యూద. పరిశుద్ధాత్మను అమ్ముకోవాలనుకుంటున్నాడు ఈయన కదా. ఇస్కరియోతు యూదా కాదండి, ఇస్కరియోతు యూదా ప్రాణమే పోగొట్టుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఎంత 30 వెండి నాణ్యములకు అమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా యేసు ప్రభునైనా అమ్ముకునేంత బలహీనత, అటువంటి భయంకరమైన సిచ్యుయేషన్ మనలో వస్తుందేమో ఆలోచన చేసుకో. ఇది ఏదో సీమోను గారడివాని గురించి చెప్పుకోవడం కాదు, కానీ ఈ అక్షరార్థమైన ఈ వాక్యంలో నుండి ఆ సీమోను నేనేనేమో అని అనుకుంటే మనం గొప్ప పాఠం నేర్చుకోగలం. ఇప్పుడు బానే ఉన్నాం, ఒకడు తను నిలుస్తున్నాడని చెప్పుకునేవాడు పడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా అని దేవుడు అన్నాడు. కనుక సీమోను పేతురు హృదయంలో కార్యం జరగలేదేమో, కానీ డబ్బుల మీదే తన వ్యామోహం ఉంది. ఈ మాట చెప్పినప్పుడు ఎంత భయపడి ఉండాలి కానీ ఆయనకి. నీవు నీ వెండి నశిస్తాయి అన్నప్పుడు అబ్బో ఎంత గొప్ప మాట ఇది, ఎంత భయంకరమైన మాట అనే విషయం ఆయన గమనించలేకపోయినాడు. చూడండి, అతని మనసంతా కూడా వెండి మీదనే ఉంది, వెండి మీదనే ఉంది, అధికారం మీదనే ఉంది, పెత్తనం మీదనే ఉంది, చెలాయింపు మీదనే ఉంది. కానీ ఆయన జీవితంలో ఆయన పాఠం నేర్చుకొని నీ వెండి నీతో కూడా నశించును గాక అనే మాట మనం చూస్తున్నాం. అందుకే భక్తులు కూడా వెండి బంగారు ఎన్నడూ ఆశించలేదు. నయమాను గురించి స్వస్థపరిస్తే రాజు ఏం చెప్తుంది, ఇశ్రాయేల్ రాజు ఏం పంపించాడు, బహుమానం తీసుకొని వెళ్ళాలని చెప్పాడు కదా. బహుమానం ఇస్తుంటే అట్ ది ఎండ్ ఆఫ్ దట్ సూచక్రియ నెరవేరిన తర్వాత డబ్బు ఇస్తుంటే ఏమన్నాడు, యెహోవా జీవంతో అన్నాడు కదా, నీ యొద్ద నుండి నేను ఏమి తీసుకున్నానంటే ఆయన బహువా బతిమాలన్నాడంట. బతిమాలినా కూడా ఆయన ఒప్పకపోయినా మనం చదువుతాం. అలాగే డానియల్ కూడా ఆ బెల్షెజర్ రాజు మినెటికల్ పాల్సిన రాత చదివి చెప్పినోడికి ఇదిగో ఈ దానాలు ఇస్తాను, సువర్ణ కంఠభూషణం ఇస్తాను, 3వ అధిపతిగా రాజు నేను చేస్తాను రాజ్యంలో అంటే, ప్రభు అన్నాడు నీ దానములు నీ యొద్దనే ఉండనేమో, ఎవరికైనా ఇచ్చుకోమని అంటాడు అన్న. ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు పిల్లలు. కానీ ఏమీ చేయని ఇతడు డబ్బుతో దేవుని యొక్క వరాన్ని కొనచూసినట్టుగా మనం చూస్తున్నాం. వాడు ఆయన విషయం, ఆయన యొక్క వెండి కూడా నశించిపోతున్నట్టు. కనుక దేవుని మీద
కలం మీద చేయి పెట్టారంట కదా ప్రారంభంలో. ఎవరైనా మనం కూడా మన జీవితంలో దేవుని సేవనే చేస్తానని అనుకొని నాగటి మీద చేయి పెట్టి ఎక్కడ చూసినారంట? మనం అట్లయితామేమో. బీజేపీ పరిపాలనలో ఉన్నాం కదా, నార్త్ లో ఎంత సమస్య ఉంది. ఇప్పుడు మనం కూడా పోస్టులు ఎన్నెన్నో పెడుతున్నారు మన ఎస్టర్ ప్రేయర్ వేరే గ్రూప్ లో కూడా. కొంతమంది ఇంట్లోంచి పారిపోతున్నారంట, భార్య భర్తలు పారిపోయారని మనం వింటున్నాం. ఎవరైనా ఇల్లు దర్శించాలంటే వెంటే పోలీసులు వస్తే అక్కడ, లేకపోతే మతోన్మాదులు వస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని అబద్ధాలు చెప్తున్నారు. లేదు, ఇంటికి దర్శించడానికి వచ్చినప్పుడు కాదంట, దర్శించడానికి వచ్చినామని చెప్పకూడదు వాళ్ళు. ఏం చెప్తున్నారు వాళ్ళు? భోజనానికి వచ్చినామని చెప్తున్నారంట. వీళ్ళు భోజనానికి పిలిచారు కాబట్టి భోజనానికి వచ్చామని. అసలు బైబిల్ తీసుకొని పోకూడదంట. ఇలాంటి కాలములు మనకు వస్తే, మన స్టేట్కి వస్తే మనం ఏం చేస్తాం? పేతురు శిష్యుడే ఎండుకొని యేసు ప్రభువుని గురించి ఏమన్నా అంట, అసలు నువ్వేమంటున్నావు, ఆ పిల్ల నాకు తెలియదు అని చెప్పి శపించుటకును పెట్టుకోవడానికి మొదలు పెట్టినాడంట. మరి ఎప్పుడు ఎండ్ చేసినాడో మనకు తెలియదు. అంటే ఒకసారి కాదు, ఎన్నిసార్లు ఆ పేతుడు బొంకినాడో. అవతల వల 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 ఏడ్చాడంట. ఆయన ఏడ్చి ఏడ్చి అట్లా కొన్ని ఏళ్ళుగా ఏడుస్తుండగా ఆ కన్నీటి చారలు ఏర్పడి అతని యొక్క ముఖం మీద ఆ కన్నీటి చారలు గుర్తుగా పడినాయంట. అతడు ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి, ఎక్కడైనా వాక్యానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అల్లరి అకతాయి పిల్లలు ఆయన అల్లరి పట్టిస్తూ కొక్కరో కో అనేవాళ్ళంట. ఎందుకు? అతడు బొంకినప్పుడు యేసుప్రభు ఆయన చూసినప్పుడు ఆ తర్వాత పేతురు చెప్పినట్టుగా 3 సార్లు కోడి ఏం చేసింది? కూత వేసినాడు. ఇప్పుడు కనబడితే కూడా అందరు కొక్కరో కో అనేవారండి. ప్రియులారా, మన స్టాండ్ ఎట్లా, మన విషయం ఎట్లా? మనం చూసాం కదండి. మీరు ఒక వ్యక్తిని బేర్ బాడీతో ఉంచి బట్టలు లేకుండా 2 చేతులు ఆయన వెనక కట్టేసేసి ఏం చేశారు? బోర్లు పడుకోబెట్టి పెద్ద బ్యాట్ లాగా, పొడవైన బ్యాట్ లాగా తీసుకొని కొడతా ఉంటే అసలు ఎంత బాధపడ్డాడో ఆయన. ఎన్ని ఎముకలు తెలియకుండా లోపల విరిగిపోయాయి కదా. రెండోసారి పెట్టుకోవాలంటే దాన్ని చూడబుద్ధి కాలేదన్నమాట. అసలు ఎన్ని దెబ్బలు ఎంచుదామా అని రెండోసారి పెట్టుకుంటే చూడవద్దని అనిపించింది. ఎంత బాధలో. ఒకవేళ మన పక్షాన వస్తే మనం ఎట్లా నిలుస్తామండి? మనం ఎట్లా నిలుస్తాం? దెబ్బలకు లొంగిపోతామా? మన సిచ్యుయేషన్స్ ఏంటి అని అనిపిస్తుంది. మనకు శోధన సమయం వచ్చింది, దేనిలో దిగజారుతాం, ఎక్కడ ప్రభువుని అమ్ముకుంటాం, ఎక్కడ ప్రభువుని బొంకుతాం, ఎక్కడ ప్రభు కొరకు అబద్ధాలు ఆడతాం. ప్రభు విషయంలో ఆలోచిద్దాం. ఈ విషయాలన్నీ మనకు పాఠంగా ఉండును గాక. దేన్ని నమ్ముకున్నాం దాంతో మనం నశించిపోతామని మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు? 21వ వచనంలో పౌలు పేతురు ఏమన్నాడు చూడండి, చదువుతారు 21. దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఇక్కడ చాలా నాయన పేతురు ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు. ఆయన చెప్పేస్తున్నాడు. హృదయాన్ని రీడ్ చేసినట్టుగానే ఉంది. ఆయన హృదయాన్ని చదివేస్తున్నాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులే లేవు. ఈ కార్యమందు పాలు పంపులు అంటే పరిశుద్ధాత్మయందు నీకు పాలు పంపులు లేవు. అంటే పరిశుద్ధాత్మ వాడిలో లేదు, వానిలో ఉండడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో వాని గురించి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఎవడు నా ఆత్మ లేనివాడో వాడు కాడు. అట్లయితే సీమోను నమ్మేదానికి నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఆ యొక్క ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు, పక్కకు పోకుండా ఉన్నాడు. కానీ అతనిలో ఏం లేదు. ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడు లేని కారణంన అతడు యేసుకు చెందినవాడేనా? ఆయన నా వాడు కాడంటున్నాడు. వాట్ అబౌట్ అవర్ మన సంగతి? నమ్మాము, బాప్తిసం తీసుకున్నాం. 7 తెగక దేవాలయంలో అన్న ప్రవక్తి ఉన్నట్టు మనం కూడా సంఘ సవాసం చేస్తున్నాం. మనలో ఆత్మ ఉన్నాడా?
ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాము, ఆత్మ ప్రేరేపణ చేత నింపబడుతూ ఉన్నాము. ఇంటి మీద మన లక్ష్యం ఉందా? లోకం మీద మన లక్ష్యం ఉందా? లోక స్నేహం మీద మన లక్ష్యం ఉందా? లోక స్నేహం మీద మన లక్ష్యం ఉందా? దేమా అంట ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపో. అన్నీ ఉన్నాయి. క్రైస్తవ సంబంధమైన ఆచారప్రదమైన ప్రతి కర్మకాండ మన జీవితంలో భక్తి క్రియలు ఉన్నాయి. కానీ ఆత్మను అనుసరించడం లేదా? ఆత్మ లేని వారుగా ఉన్నామా? దేని భయమే లేని వారంగా ఉన్నామా? దేన్నో నమ్ముకున్నామా? నమ్మినట్టే నమ్మి ఆత్మ మనలో లేని పరిస్థితిలో ఉన్నామా? నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో మనలో కూడా యేసు ఆత్మ అంతే ఉన్నాడా? విశ్వాసులు అని అనిపించుకుంటున్నాం కానీ విశ్వాసం మనలో ఉందా? ఒక రీతిగా మనం సిన్సియర్గా చేసుకోవాలి, పైపైన కాదు. ఈ రాత్రి ప్రభు దగ్గర మన హృదయాలు పరుచుకొని, ప్రభువా నా హృదయం ఎదురు సరైందా కాదా? నేను పొందిన రక్షణ నిజమైన రక్షణైనా? కింద ఆయన అన్నాడు చూడండి 22వ వచనంలో, కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనస్సు పొందుము. అంటే వాళ్ళు ఏం లేదు, మారు మనసు మారు మనసు లేదు, మారు మనసు లేని విశ్వాసం. ఆత్మ లేడు, మారు మనసు లేదు, హృదయంలో చెడుతనం ఉంది. నువ్వు వేడుకో ఇప్పుడైనా అంటున్నాడు ఆయన. ఇప్పుడైనా పర్వాలేదు, సమయం ఉంది, ప్రభువును వేడుకో, మారు మనసు పొంది ప్రభువును వేడుకో. నీ హృదయం చెడుతనంతో నిండి ఉంది అన్నాడు. హృదయం యొక్క చెడుతనంలో ఏమేమి ఉన్నాయో మనకు తెలుసు. రెఫరెన్స్ ఏంటండి? హృదయంలో ఉన్న చెడ్డవన్నీ లోపల నుండే వస్తాయి కదా. మార్కు 7:21. 7:21 ఎన్ని గుణాలు అక్కడ ఉండేది? 13 ఉన్నాయి. ప్రకటనలో కొన్ని ఉన్నాయి, రోమా 1లో మనకు కొన్ని ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. అవన్నీ జోడి చేసుకున్నాం. హృదయంలో ఉన్న చెడుతనం అంతా ఆ లిస్ట్ ను మరొకసారి చదువుకుందాం. మనలో ఉన్నాయా చెడుతనం? ఏ ఒక్కటైనా. ఇక్కడ అన్నాడు కదా, నీ హృదయాలోచన ఒకవేళ క్షమించబడును అని 22లో అన్నాడు. చెడుతనం ఎక్కడుందంట? ఆలోచనలో ఉందేమో. దురాలోచనలు, అహంభావం, అవివేకం ఇవన్నీ హృదయంలో నుండే వచ్చిందండి. ఏ దురాలోచన ఒకవేళ మనలో ఉందా? బుక్కవాని తైలంలో చచ్చిన ఈగలు ఎన్నండి? ఒక్కటే. ఒక్క చెడ్డ ఆలోచన. అన్ని సభ్యుల ఒక్క చెడ్డ ఆలోచన. కొంత దాచుకుందాం, లేం పర్వాలేదు. ఒక్క ఆలోచన వారిని నశింపజేసింది. ఆ వాకిట్లోనే ఒకరు వెంబడి ఒకరు చనిపోయినట్టుగా చూస్తుంది. ఈనాడు ఈ కథా కాలక్షేపం కోసం ఈ వ్యక్తిని గురించి మనం చెప్పుకుంటున్నామా? నిజంగా దేవుని ఆత్మ మనలో ఉన్నాడా? నిజమైన మారుమనసేనా మనది? మొన్న ఒక మంగళవారం రోజు ఎప్పుడో ప్రిన్సిపల్ వెంకటరమణ అన్న చెప్పాడు కదా, కదిరిలో ఒక ఆయన మారు మనసు పొందినట్టుగానే వచ్చాడంట, బాప్తిజం కూడా తీసుకున్నాడంట. అదే బ్యాడ్ హ్యాబిట్ ఉంటే అది మానుకున్నాడు అంట. కొద్ది రోజులు అయిన తర్వాత, సార్ మీరు ఇలాగ చర్చికి వస్తున్నారు, మీకేమన్నా అమెరికా నుంచి డబ్బులు వస్తాయి అన్నాడంట. అలాంటిది ఏమీ లేదండి, మాకేమీ రావు, మేమే డబ్బులు ఇస్తాము ఇంకా దేవుని సేవ కొరకు చర్చికి అని అంటే, అప్పటి నుంచి ఆయన ఏం చేశాడంట? గుడి మానుకున్నాడంట. గుడి రావటము లేదు, మానేసిన అలవాటు మళ్ళీ వచ్చిందంట. ఆ మాట చెప్తూ అన్న ఒక మాట అన్నారు, కొద్ది మందిలో మారు మనసు ఉంది అని అంటారు కానీ వారిలో రూపాంతరము లేదు అన్నాడు. ఫర్ ఏ టైం బీయింగ్ మాత్రమే కొంత చేంజ్ కనిపిస్తుంది, కొంతవరకు మాత్రమే ఆ చేంజ్ కనిపిస్తుంది, కానీ తర్వాత లోకంలో కలిసిపోతారు, రూపాంతరం లేదు అని. అలాగే ఓర్పా కూడా ఏం చేసింది? నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి వచ్చింది, అతను వెంబడించింది. కొద్దిసేపు వచ్చిన తర్వాత, మీరు ఒంటరి కత్తులై ఉంటారా అన్న దగ్గర, నేను ఈ రాత్రి పురుషునితో ఉండి పిల్లల్ని కంటే వాళ్ళు మాత్రం పెద్దగా అయ్యే వరకు మీరు ఒంటరిగా ఉంటారా అని ఒక మాట చెప్పేసరికి ఏం చేసింది? అత్తకు ముద్దు పెట్టేసి ఆమె వెళ్ళిపోయింది అనమాట. కనుక ప్రియులారా, ఏదైనా ఆటంకం మన జీవితంలో వస్తే నిలబడతామా? మనం మారు మనసు ఒకవేళ
టెంపరీదేనేమో చెక్ చేసుకుందామా, వాళ్ళు నిజమైన విశ్వాసం ఉందో లేదో చెక్ చేసుకుందామా, దేవుని ఆత్మ మనలో ఉన్నాడా, ఉండేది వాస్తవమేనా చెక్ చేసుకుందామా, మన పేర్లు జీవనంలో ఉన్నాయి అనే నిర్ధారణగా చెప్పగలమా, మనము చెక్ చేసుకుందామా, పరీక్ష చేసుకుందామా. మన హృదయాలే మోసపుచ్చుతాయని దేవుని వాక్యంలో ఉంది కదా, మీ హృదయంలో మోసపరచనీయకుడి అని. కనుక ఒకవేళ మనల్ని తడువు చూసుకోవడంలో తప్పేం లేదు, అది నిశ్చయం చేసుకుంటేనే మంచిది. మీ పిలుపును, మీ రక్షణను, మీ ఏర్పాటును మీరు నిశ్చయం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. కనుక అలాగ మనం నిశ్చయం చేసుకుందాం. ఒకవేళ మారు మనసు లేదని అర్థమైతే ఈ రాత్రైనా, ఈ సమయమైనా, ఇప్పుడైనా ప్రభుని నీవు వేడుకో. ఒకవేళ దేవుడు నీ హృదయాలోచనను క్షమిస్తాడేమో అని దేవుడు పేతురు ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకసారి మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో తిప్పుకుంటే కనుక అక్కడ నెబుకద్నెజరుతో దానియేలు చెప్తా ఉన్నాడు, నువ్వు బాధ పెట్టిన వారిని ఒకవేళ నీవు కరుణించి మారు మనసు పొందితే కనుక దేవుడు నీ హృదయాలోచన క్షమిస్తాడు, ఈ విషయంలో నీవు మారు మనసు కలిగి ఉండమని కొంత చెప్తాడు. ఆయన అక్కడ చెప్పిన తర్వాత 12 నెలలు టైం ఇస్తాడు దేవుడు. 12 నెలలు టైం ఇస్తాడు. లేకపోతే నీకు పక్షిలాగా ఈకలు రెక్కలు వస్తాయి, ఆ తర్వాత గోళ్ళు, పశువుకున్న గోళ్ళు నీకు వస్తాయి, పక్షి గోళ్ళు నీకు వస్తాయి అని చెప్పినప్పుడు అతనికి ఆ మాటలు చెప్పిన తర్వాత ఇంచుమించు 12 నెలలు టైం ఇచ్చాడండి. 12 నెలలు అంటే ఎంతండి? 12 నెలలు ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్. 1 ఇయర్ టైం ఇచ్చినాడు మారుమనసు పొందడానికి. ఒకవేళ దేవుడు చేతను క్షమించబడతామని ఈయన చెప్పినట్టు ఆయన కూడా చెప్పాడు. కానీ క్షమాపణ పొందుకున్నాడండి. బాధించిన వారిని తిరిగి ఆయన కరుణ చూపించాడా? మీరు ఆ తర్వాత చదవండి, టైం అవుతుందని చెప్పడం లేదు, తీపించడం లేదు ఆ లేఖనాలు. 12 నెలలు టైం ఇచ్చినా కూడా ఆయన మారుమనసు పొందలేదు. పక్షుల ఈకలు వచ్చినాయి, పక్షుల గోళ్ళు వచ్చినాయి, పశువులాగా ఉన్నాడు, ఇటు పక్షిలాగా కూడా ఆయన ఉన్నాడు. 7 సంవత్సరాలు అలాగ ఉన్నట్టుగా చేస్తున్నాం. పిల్లారా, మనకంత టైం ఉందండి? చెప్పి వస్తుందా దేవుని తీర్పు? ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, ఎప్పుడు నీ మీదికి వచ్చిందో నీకు తెలియదు. పొద్దున ప్రభువుకి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, పగటి పూట వస్తాడో మనకు తెలియదు. కనుక మీరు మేలుకొని ఉండండి అని చెప్పాడు. వాళ్ళకన్నా 12 నెలలు టైం ఇచ్చాడండి. యెజబెల్తో కూడా దేవుడు చెప్పాడు కదా, ఇతర సంఘస్థులతో దేవుడు చెప్తూ, మారు మనసు పొందదే నేను దానికి సమయం ఇచ్చితుంది, కానీ అది మారు మనసు పొందనొల్లదు, పొందే ఇష్టమే లేదు, అసలు ఆమె డిక్షనరీలో లేదు అది అన్నట్టుగా అక్కడ రాయబడింది. ఒకవేళ ఆ కఠినమైన మనసు ఆ యొక్క యెజబెల్లో మనమే ఉంటామా? మనలోనే ఉంటామా? మన పిల్లలోనే ఉంటారా? మన స్త్రీల సమాజంలోనే ఉంటుందా? మన ఎస్తేర్ పేరు వారియస్ గ్రూప్ లోనే ఉంటుందా? మారు మనసు పొందినాం లే అనుకుంటున్నామా? ఒక నిజమైన మారు మనసు కాదేమో, ఈ ఆలోచన దేవుడిని క్షమిస్తాడు అని అంటూ ఘాటైన పదజాలం ఉపయోగిస్తున్నాడు. చూడండి, 23వ వచనం చదువుతారు. నేను నీవు ఘోరమైన కనుక నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదికి చాలు నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నామంట. చిన్న దుష్టత్వం కాదు. ఏమని చెప్తున్నాడు? ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాం. అక్కడ నంబర్ ఏసి మీ బైబిల్ కింద ఏమైనా ఫుట్ నోట్లు ఏమైనా అర్థం ఉందండి? చేదైన పైత్యం ఉందంట ఆయనలో. ఏముందంట? ఘోర దుష్టత్వం. పైత్యము చాలా సార్లు పుల్లగా వస్తుంది, కానీ ఈయనలో ఎట్లా వచ్చిందంట? చేదుగా వస్తుంది. చేదు ఎప్పటికైనా పాపానికి గుర్తే. అందుకని ఘోరమైన పాపంలో ఉన్నావు.
దుష్టత్వంలో ఉన్నావు. ఇంకా అంటున్నాడు దుర్నీతి బంధకములలోనూ ఉన్నావు. మారు మనసు లేకపోతే మన జీవితంలో దుర్నీతి బంధకాలు. డబ్బుతో కొనుక్కోవచ్చులే దేవుని కార్యక్రమాల్ని, దేవుని సేవలో డబ్బు సంపాదించవచ్చులే. ఆరంభములో శూరత్వం ఉండి ఆఖరిలో ప్రభు కొరకు చెతికిలబడినట్లుగా ఆగిపోయిన పరిస్థితుల్లో ఉన్నామా? లోకంలో కనబడుతున్నామా ప్రియులారా? మన ఏమేంటి, మన ఉద్దేశం ఏంటి? మొదట్లో బాగానే ఉన్నాం, ఆ ఫ్లేట్ ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతామో దానికి. ఘోరమైన దుష్టత్వం మనలో ఉందా? దుర్నీతి బంధకములలో చేదు పైత్యంలో ఉన్నామా? ఏ చేదో ఏ పాపమో ప్రియులారా, మీరు నేను అందరము కలిసి ఒకసారి మనం చెక్ చేసుకునేందుకు దేవుడి ఈ సంగతులు మనకు వినిపిస్తున్నాడేమో చూడండి. ఇవన్నీ నీలో ఉన్నట్లు నాకు కనబడుచున్నదే నేను చెప్తున్నాడు. ఆయనకి స్కానింగ్ లాగా కనపడుతుంది. దేవుడు చూపిస్తున్నాడు పేతురుకు. సీమోను యొక్క హృదయం అంతా కూడా ఆయన కనిపింపచేస్తూ ఉంటే, నాకు కనబడుతుంది ఉంటే అప్పుడు ఎంత భయపడాలండి ఈయన. భయపడాలి కదా. తీర్పు ఆయన చెప్పేస్తుంటే అప్పుడు సీమోను ఏమంటున్నాడు 24వ వచనంలో, అందుకు సీమోను మీరు చెప్పిన మాట మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అని చెప్పాను. ఇదేంటండి, ఎంత బాగుంది ఇది. ఇంత వ్యాధి నీలో ఉంది బాబు, వెళ్ళి చెక్ చేయించుకో, లేకపోతే ఆపరేషన్ చేసుకో, వైద్యం చూపించుకో, ఫలానా హాస్పిటల్కి వెళ్ళు అని చెప్తే ఇవన్నీ ఏమీ నా మీదకి రాకుండానట్లు మీరే నా కొరకు వేడుకోండి అంటే, నేనేం తినను మీరు తినండి అంటే అట్లే ఉంది కదా. ఇది ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది. ఇవన్నీ ఉండి నువ్వు వేడుకోండి, మీరే వేడుకోండి అంటే మారు మనసు నీకొద్దు, ఆత్మ నింపుదల వద్దు, ఆత్మ నింపుదలకు ముందు రక్షణ అనుభవము వద్దు, మారు మనసు ఏమీ వద్దు, పాపం అంతా అట్లే పెట్టుకున్నావు. వేడుకోమంటే వేడుకోకుండా మీరే వేడుకోండి అంటే ఏం ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. ఆ ఉచితమైన దానికి వేడుకుంటే ఇస్తానంటున్నాడు. ఆ వేడుకోవడం కూడా లేకపోతే ఎట్లా? రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ ఇస్తానని దేవుని వాక్యం. ఆ రక్షణ కూడా కోరుకోవడం నువ్వే కోరుకుంటే అర్థమేముంది? ఇంకా నువ్వు చేసేది ఏంటి? నువ్వేం చేయలేదు. సేవలో అన్ని చేశాడు ప్రభు, అన్ని ఉచితంగా ఇస్తున్నాడు. దారుణమైన శిక్షణని అనుభవించాడు. నువ్వే వేడుకుంటే ఎట్లా? నిజమే, శ్రవలో మన అందరి కొరకు యేసు ప్రభు వేడుకున్నాడు కదా. ఏమని వేడుకున్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు అని మనలో ఒక్కొక్క పేరును ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రతి వాని కొరకు ఆయన మరణమును రుచి చూశాడని హెబ్రీ పత్రిక రాయబడింది. మరి ఇంత దేవుడు రక్తము కార్చి ప్రేమ చూపిస్తే, ఆకలి కొని ప్రేమ చూపిస్తే, ఎర్రటెండకు మాడిపోయి ప్రేమ చూపిస్తే, 3 మేకులతో బంధింపబడి ఆయన మేకులు కొట్టించుకొని నిలువున వేలాడి ఆకలి దాహం ఎర్రటి ఎండను ఆ బేర్బాడిని ఆయన వేలాడి తీసుకొని కూడా ఆ యొక్క సిగ్గు లేకుండా ఆయన మన కొరకు అన్యాయపు తీర్పు పొంది ఊరి వేలపల ఆయన గౌని వేలుపడ సిలువ మోసుకొంచు వెళ్ళి అవమానం, హింస, గేలి, హేళన అనుభవించి ఇంతగా ఆయన రక్షణ సిద్ధపరిచిస్తే నువ్వు వేడుకుంటే ఇస్తాను, రక్షణ కోరుకో అంటే నువ్వే వేడుకో అనంటే అర్థం ఏముంది? అంటే వీడిలో ఏమాత్రం భయము కానీ ఏమి కనిపించడం లేదు, చలనం కనిపించడం లేదు. డబ్బు ఉంది నా దగ్గర, నాకు పరిశుద్ధాత్మ వరము కావాలి అని అనుకుంటున్నాను. మన జీవితంలో కూడా ఇట్లాగే అనుకుంటున్నామా? ఏమీ లేకుండా దేవుడు మనకు తానే వేడుకుని తాను మన కొరకు ఇచ్చాడు. నా మీదికి రాకుండా మీరే చూసుకోండి. మన పాపం మన మీదికి రాకుండా దేవుని మీదకే వచ్చింది కదా. 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఏమని రాయబడింది? మనందరి దోషములు యెహోవా అతని మీద మోపెను అని. ఆయన మీద మోపాడు, మన మీద మోపలేదు. నువ్వు వేడుకుంటే ఇస్తానన్నాడు. వేడుకోవాలి కదా. 2వ కొరింథీ పత్రిక
లో కూడా అదే మాట మనం చదువుతాం. 5వ అధ్యాయంలో 19వ వచనంలో అదే మాట ఉంది. ఏమని? దేవుడు వారి అపరాధములు వారి మీద మోపకుండా తన కుమారుని మీద మోపాడు అని రాయబడింది. అంతా చేసి కోరుకోమంటే కోరుకోమా, సూక్ష్మంలో ఉంది కదా, పెద్దలు చెప్పారు మోక్షం అనేది సూక్ష్మంగా. యేసు ప్రభు, నేను పాపిని, తెలిసి తెలియక చేసిన పాపంను క్షమించు నాన్న, నీ రక్తంతో నన్ను కడిగి నన్ను నీ పరిశుద్ధినిగా నన్ను చేయమని. ప్రియ సోదరులారా, ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది ప్రభువుని అందరినీ ఎరిగిన వారమే, కానీ మన రక్షణ, మన బాప్తిసము, మన యొక్క నమ్మిక, నిజమైన మారు మనసు మన జీవితంలో కలిగించిందా మరొకసారి చెక్ చేసుకోమని మనం దేవుని చేత హెచ్చరించబడుతున్నాం. వీళ్ళ దూరం నుంచి యూట్యూబ్లో వింటున్న సోదరులారా, సోదరీలారా, మరొకసారి చెక్ చేసుకుంటే తప్పేముంది? మన రక్షణ నిజంగా మనం పొందామో లేదో, పరిశుద్ధాత్మని ఛాయలు మన జీవితంలో లేవేమో, ఒక తట్టు భక్తి అనిపించుకుంటూ కూడా ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో, పైత్య రసాలతో, పలు విధమైన పాపముల చేత ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పాపము కట్టబడి ఉన్నామేమో, బంధకాలు ఉన్నాయేమో విడిపించుకొని. ఈరోజు సమయం ఉంది, నేడు అనే సమయం ఉండగానే మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి, హెచ్చరించుకోండి అని దేవుడు అన్నాడు. మనకు ప్రియులారా, మీరు నేను అందరము కూడా చెక్ చేసుకుని, మన భక్తి సరైంది కాదు, మన సమర్పణం సరైంది కాదు, మన పవిత్రత సరైంది కాదు, అంతవరకు ఉంటుందో లేదో పశ్చాత్తాపడి మన జీవితంలో తిరిగి మారు మనసు పొందుకొని మన జీవితంలో పాపం ఏమీ లేకుండా దేవుని అడిగితే చాలు. అడుగు వారికి ఇస్తానన్నాడు కదా. అందుకని అడుగు వాటికంటేనూ ఊహించు వాటికంటేనూ అత్యధికంగా చేయగలిగిన క్రియాశక్తి కలిగిన దేవుడు, కార్యకారి అయింది ఆయన యొక్క శక్తి. అటువంటి శక్తితో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. కనుక ఈ వాక్య భాగం వింటున్న మనం అందరము కూడా ఆ యొక్క వ్యక్తి ఎంత చెప్పినా కూడా ఆయన నశించిపోయాడేమో, ఆయన చెప్పిన మాట ప్రకారం నీ వెండి నీతో కూడా నశించును గాక, నువ్వే వేడుకుంటే మీరే వేడుకోండి అని అన్నాడు. మీరు వేడుకున్నట్టు లేదు, వాడు వేడుకున్నట్టు లేదు. ఒకవేళ అదే జరిగిందేమో తన జీవితంలో, అతడు నశించాడు, అతని వెండి కూడా నశించాడేమో. తాను గొప్పవాడని చెప్పుకున్న దానిలో ఏం ఫలమేముంది? ఆయన దేవుని మహాశక్తి అని ఆ ప్రజలందరూ చెప్పుకున్న ద్వారా ఏం ఒరిగిపోయింది? పిల్లరా, నిన్ను గురించి, నన్ను గురించి లోకం మెచ్చుకోవచ్చు, చర్చి వాళ్ళు మెచ్చుకోవచ్చు, మనల్ని గురించి ఇతరులు పొగడవచ్చు. మనలో ఎవరిని పొగడకండి, ఎవరిని ఎవరు పొగడుకోవద్దు కూడా. మనలో ఏ మంచి లేదు, మనం బహు పనికిమాలిన వారమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక పొగడ్తలు, మెప్పులు దేవుని ఎదుండి రావాలి. పరుడు కాదు, నిన్ను నీవు కాదు, నీ నోరు కాదు, పరులే నిన్ను పొగడతా ఉండదు. పరుల కంటే కూడా ప్రభువు పొగడితే ఎంత గొప్ప. మెప్పును, మహిమయు, ఘనత అక్కడి నుండి మనకు వస్తే ఎంత బాగుంటుంది. అలాగ జీవించడానికి దేవుడు తన కృపను చూపించును గాక. ఇంకా ఎవరిలోనైనా దేవుడు మనస్థాపన పెట్టినట్లయితే, హృదయంలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మనం చెక్ చేసుకొని మన జీవితాల్లో ఆ రక్షణను, మంచి మారు మనసును, దేవుని ఆత్మ నింపుదలను మనం పొందుకొని ఖచ్చితమైన జీవితాలు జీవించి మన పేరు జీవనంలో ఉందో లేదో అని మరొకసారి మనం పరిశీలన చేసుకొని నిజమైన ఆత్మరక్షణలో ముందుకు సాగుతాం గాక. అలాగ జీవించడానికి ప్రభు తన కృపను మెనడలా విస్తరింపచేయను గాక. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన వాక్యం విన్నామండి. ఆత్మీయంగా నిజంగా మనము ఒక్కోసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనలో ఇంకా వేషధారణ ఉందో ఏమో మరి పరీక్షించుకోవాలి. వాక్యం వింటున్నాం, మనము వాక్యానికి ఎంత మాత్రము మరి విధేయులమే అవుతున్నాము. మరి నిజంగా ఆత్మీయ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి ఎంత మాత్రము ఆయన ఆజ్ఞలో మనము ఫాలో అవుతున్నాము. నిజంగా మనం పరీక్షించుకోవాలి. ఎన్నో వాక్యాలు వింటున్నాము, కానీ నిజంగా అండి ఏ రోజుకి ఆ రోజు కొత్త వాక్యాలు, కొత్తగా దేవుడు మనలో ఆత్మీయ హెచ్చరికలతో మరి రోజు రోజుకు మనల్ని ఆయన నూతన పరుస్తున్నాడండి. మరి విన్న వాక్యం మనందరి జీవితాల్లో ఫలించాలి. చక్కటి వాక్యము, శ్రేష్టమైన వాక్యము, ఆత్మీయ
అర్థాలతో మర్మాలతో కూడిన వాక్యం చెప్పిన కేజమ్మ గారికి అనేక వందనాలు. మా ప్రార్థన అంశాలు ఏవైనా ఉంటే చెప్పండి మా. నేను కూడా చెప్పలేదండి. కొన్ని మనకు పోస్ట్ చేయబడిన విషయాల్లోనే మనము చదవచ్చు. కొద్దిమంది చదువుతున్నారేమో, కొద్దిమంది చదవలేము లేదు. మన మధ్య కూడా ఎన్నో సేవా సంబంధమైన ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి కూడా. ఈ మధ్య మనం వింటున్నాం కదా, ఆదివారం సెలవు దినం కాకుండా శుక్రవారం సెలవు దినం పరిశీలనలో పెట్టారంట. ఒకవేళ అది కూడా రానే వస్తుందేమో మనకు తెలియదు. వీళ్ళారా ఆ సమయంలో ఇప్పుడు ఆదివారం సెలవు ఉంటేనే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎంతో మంది వెనకబడుతున్నారు కదా. ఒక వారం వస్తే మళ్ళీ 3 వారాలు రారు చాలా మంది. మన చర్చిల్లో అనేకులు చూస్తున్నాం. మరి మన స్టాండ్ ఏంటి? ఒకవేళ అలాంటికి వస్తే కూడా మనము వీలు కలుగు చేసుకొని తప్పకుండా దేవుని సన్నిధికి రావాలి. ఆ విషయాలు కూడా మనం గమనించుకుందాం, ప్రార్థన చేస్తాము. అసలైన వాళ్ళు ఎవరో, శిశులైన వాళ్ళు ఎవరో, ఒకవేళ పరశుకరికి ఇవన్నీ వస్తున్నాయేమో మనకు తెలియదు. అవి కూడా గమనించి ప్రార్థన చేసుకోండి. ఛత్తీస్గఢ్ లో 1వ తారీఖున ఒకవేళ పెద్ద ఊచికోత వస్తుందో ఏమో మనకు తెలియదు. ఆడపిల్లలు ఎంతమంది నీ వ్యవస్థలు చేసి మానభంగం చేసి మగ పురుషులందరినీ కూడా కాళ్ళు చేతులు మరి కొట్టేయాలి అనుకుంటున్నారంట. వాళ్ళు దేవుళ్ళు కాదు, తల్లిదండ్రులు కాదు, పెట్టి పోషించలేదు. ఎంతో అన్యాయం జరుగుతున్నాయి ఈ లోకంలో. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. వారందరూ మన పిల్లలు